కాబట్టి ఈ మైక్రోసాఫ్ట్ స్టోర్ వినియోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటగా మనము మైక్రోసాఫ్ట్ సంస్థ ఇటీవల విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ట్రబుల్ షూటర్ అనే ఒక ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ని అందించింది. ఈ సాఫ్ట్వేర్ని వినియోగించి మైక్రోసాఫ్ట్ స్టోర్ను వినియోగించే సందర్భంలో మనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఈ యొక్క ట్రబుల్ షూటర్ అనేటువంటి ఆప్షన్ను వాడి మన యొక్క సమస్యలను పరిష్కరించుకోవచ్చు. దీనిని వినియోగించాలంటే అప్డేట్ అండ్ సెక్యూరిటీ అనేటువంటి సెట్టింగ్లోకి వెళ్ళి ట్రబుల్ షూట్ అనే ఆప్షన్ను చూస్ చేసుకున్నట్లయితే ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొనవచ్చు. మరొక ముఖ్యమైన టిప్ చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ స్టోర్ సక్రమంగా పనిచేయాలంటే మీ యొక్క కంప్యూటర్ నందు టైం డేట్ అనేది సక్రమంగా చూపిస్తూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఓల్డ్ సిస్టమ్స్ అంటే పాత కంప్యూటర్స్ నందు CMOS బ్యాటరీ అనేది ఖాళీ అవ్వడం వల్ల కంప్యూటర్ దానంతట అది ఆఫ్ చేయబడి సమయం అనేది తప్పుగా చూపిస్తుంది. ఇలాంటి సందర్భంలో మైక్రోసాఫ్ట్ స్టోర్ సక్రమంగా లోడ్ కాకపోవడము, లేదంటే కొద్దిగా వేరే అప్లికేషన్స్ ఓపెన్ అవుతున్నట్టు ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటాము. కాబట్టి మీ యొక్క కంప్యూటర్ నందు డేట్ టైము కరెక్ట్గా ఉండేలా మీ యొక్క సెట్టింగ్స్ సక్రమంగా సరిచేసుకోవాలి. ఇంకొక కారణం చూసినట్లయితే రీసెట్ చేయడం. ఒక్కోసారి ఈ పద్ధతుల ద్వారా వీలు కానప్పుడు మీ యొక్క సిస్టమ్ను రీసెట్ చేయడం ద్వారా కూడా ఈ యొక్క సమస్యలను అధిగమించవచ్చు. ఇలా రీసెట్ చేయడానికి మీరు చేయవలసిన పని ఏమిటంటే అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అనే విభాగంలోకి వెళ్ళి రీసెట్ అనేటువంటి సెట్టింగ్స్ను ఓపెన్ చేసుకొని మీ యొక్క సిస్టమ్ను రీసెట్ చేయడం ద్వారా కూడా ఈ సమస్యను అధిగమించవచ్చు. మరొక ముఖ్యమైన టిప్ చూసినట్లయితే క్యాషీ క్లియర్ చేయడం కూడా. అంటే సిస్టంలో మనము అనేక రకాల ఫైల్స్ డౌన్లోడ్ చేస్తూ వినియోగిస్తూ ఉంటాం. ఈ సందర్భంగా అనేక రకాల క్యాషీ పెరిగిపోయి కూడా ఈ యొక్క మైక్రోసాఫ్ట్ స్టోర్ అనేది సక్రమంగా పనిచేయకపోవడానికి కారణం కావచ్చు. ఇలా స్టోర్ యొక్క క్యాషీని క్లియర్ చేయాలంటే మీ విండోస్ కీబోర్డ్ నందు Windows+R ప్రెస్ చేసి ఆ వెంటనే స్క్రీన్ యొక్క డైలాగ్ బాక్స్ నందు WSRESET అనే కమాండ్ టైప్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా క్యాషీని క్లియర్ చేస్తుంది. ఇలా చూశారు కదా, Windows+R అనేటువంటి కమాండ్ను టైప్ చేస్తే మనకు విండోస్ రీసెట్ ఎగ్జిక్యూట్ అనే కమాండ్ని కానీ ఓకే చేసినట్లయితే కూడా ఈ సమస్యను అధిగమించవచ్చు. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో విండోస్ అప్డేట్స్ జరిగిన సందర్భంలో కూడా ఇలా మైక్రోసాఫ్ట్ స్టోర్ నందు కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా విండోస్ అప్డేట్ చేసినప్పుడు అంతకుముందు ఇన్స్టాల్ చేసినటువంటి పాత జంక్ ఫైల్స్ లాంటివి క్లియర్ చేసి ఆ విండోస్ అప్డేట్ సక్రమంగా జరిగేలా చూస్తే ఈ యొక్క సమస్యను అధిగమించవచ్చు. ఇది మైక్రోసాఫ్ట్ స్టోర్ నందు వినియోగించే సందర్భంలో మనకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడానికి అనుసరించవలసిన పద్ధతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.